మాన్యువల్గా ఎంటర్ చేసే డైమెన్షన్స్ కాకుండా మనం సెలెక్ట్ చేసినప్పుడు టెంపరరీ డైమెన్షన్స్ వస్తాయి ఇక్కడ. సో ఇది మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసినప్పుడు దానికి పర్పెండిక్యులర్ ఉన్న దాంతో అది రెఫరెన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు ఇది హారిజాంటల్ ఉంది, దీనికి పర్పెండిక్యులర్ ఇది, సో దీని నుండి రెఫరెన్స్ తీసుకుంటుంది. సో మనము ఇక్కడ ఈ డైమెన్షన్ని పర్మనెంట్ చేయాలనుకోండి, ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, సో అది పర్మనెంట్గా అయిపోతుంది. ఈ ఇంక్లైన్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంక్లైన్ని సెలెక్ట్ చేసినప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా ఏదైతే నియర్ బై ఎలిమెంట్ ఉంటుందో దానికి అది స్నాప్ అవుతుంది. సో అండ్ మళ్ళీ ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసినప్పుడు దీనికి పర్పెండిక్యులర్ వచ్చింది. అండ్ ఈ గ్రిప్ని మనము ఇలా కర్సర్తో తీసుకొని ఇలా అడ్జస్ట్ చేయొచ్చు ఎక్కడ కావాలంటే అది. అండ్ దీని సెట్టింగ్స్ వచ్చి ఇక్కడ మనకు మేనేజ్ ట్యాబ్లో అడిషనల్ సెట్టింగ్స్లో యానోటేషన్స్లోకి వెళ్తే ఇక్కడ టెంపరీ డైమెన్షన్స్ అని ఉన్నాయి కదా. సో మనం క్లిక్ చేసినప్పుడు అది ఇక్కడ వాల్కి ఒకటి సెంటర్ తీసుకోవాలా లేదా ఫేస్ నుండి తీసుకోవాలా కోర్ నుండి తీసుకోవాలా అనే సెట్టింగ్స్ అనేది అందులో చేయొచ్చు. సో ఇది మేనేజ్ ట్యాబ్, అడిషనల్ సెట్టింగ్స్, యానోటేషన్స్, టెంపరీ డైమెన్షన్స్. సో ఇందులో వాల్ సెంటర్ లైన్ నుండి తీసుకోవాలా, కోర్ సెంటర్ నుండి తీసుకోవాలా అనేది. అండ్ ఒకవేళ విండోస్ ప్లేస్ చేసి ఉంటే ఆ డోర్ విండోకి సెంటర్ నుండి తీసుకోవాలా లేదా ఓపెనింగ్స్ని చూపించాలా అనేది. ఓపెనింగ్స్ పెట్టినాం కదా, ఇప్పుడు విండో ప్లేస్ చేస్తాను ఒకటి ఇక్కడ. చూడండి, సెలెక్ట్ చేస్తే మనకు ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇది ఓపెనింగ్స్ తీసుకుంటాం. అది ఓపెనింగ్ నుండి తీసుకోవాలా, సెంటర్ నుండి తీసుకోవాలనేది ఇక్కడ సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. టెంపరీ డైమెన్షన్. సో సెంటర్ లైన్ నుండి చూపించాలనుకుంటే సో సెంటర్ నుండి చూపిస్తాం. అండ్ ఈ డైమెన్షన్స్ మనకు ఇట్లా సైజ్ కనిపిస్తుంది, ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. సో ఇది ఎలా కనిపించాలనే సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్తే ఆప్షన్స్లో గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది టెంపరీ డైమెన్షన్స్, టెక్స్ట్ అపియరెన్స్. నేను 20 పెట్టా, యాక్చువల్గా 8 ఉంటుంది అది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఒపేక్ ఉంది, ఓకే వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది కనిపించలేదు. ట్రాన్స్పరెంట్ కావాలా ఒపేక్ కావాలనేది. ఇప్పుడు ఒపేక్ ఉంది ఇది. నేను ఆ డిఫరెన్స్ తెలిసేకి ఒక ఫిల్డ్ రీజన్ డ్రా చేసిన. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఒపేక్ ఉంది ఇది సెట్టింగ్స్ అనేది. సో వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఆ డైమెన్షన్ కింద. అది రాకూడదు వద్దనుకుంటే గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒపేక్ కాకుండా ట్రాన్స్పరెంట్ పెడతాం. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లిజనింగ్ డైమెన్షన్స్ అంటాం. ఇప్పుడు నేను వాల్ కమాండ్ WA షార్ట్కట్ వాల్ కమాండ్ చేసి డ్రా చేస్తున్నా. సో అక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. నేను కొద్దిగా కర్సర్ మూవ్ చేసే కల్లా 100 పెరుగుతుంది. సో నాకు ఒక 1900 వాల్ కావాలి. సో లిజనింగ్ అంటే అదే మనం ఎంటర్ చేసేది అది తీసుకుంటుంది, అది లిజనింగ్ డైమెన్షన్స్. సో ఇది అండ్ ఇంకా మనం ఇట్లా డ్రా చేసేటప్పుడు ఈ ఇంక్రిమెంట్ పెరుగుతుంది కదా, అది ఇప్పుడు చూడండి జూమ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 100 పెరుగుతుంది. నేను జూమ్ అవుట్ చేసిన అంటే అది ఎక్కువ పెరుగుతుంది. చూడండి 1000 పెరుగుతుంది. అదే నేను జూమ్ ఇన్ చేశానంటే చాలా తక్కువ పెరుగుతుంది, ఇంకా 100 పెరుగుతుంది.